హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఎంతో హెల్దీ అయినటువంటి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కేవలం కప్పు పల్లీలతో అయితే చాలా హెల్దీగా ఎక్కువ ప్రోటీన్లు ఉండేలాగా కరకరలాడేటట్లుగా మనం జంతికలను అయితే అలాగే మురుకులు కూడా అని అంటారండి. మురుకులను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, చాలా కరకరలాడుతూ అయితే మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ నేను పావు కప్పు దాకా పల్లీలను అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత చూడండి ఈ పల్లీలను అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ కలర్ అయితే అస్సలు చేంజ్ కాకూడదండి. పల్లీలు అయితే చేతితో తాకగలిగేలా పట్టుకున్నట్లయితే వేడిగా కావాలి. జస్ట్ అలా అయితే చాలండి ఈ రెసిపీ కోసం. చూడండి, ఈ విధంగా మంట సిమ్లో ఉంచుకుంటూ చాలా చక్కగా అయితే వీటిని పల్లీలను అయితే వేయించుకోవాలి. చూడండి, కలర్ అయితే అస్సలు చేంజ్ కాకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న ఈ పల్లీలను ఇక్కడ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అండి. 2 కప్పుల బియ్యం పిండికి వచ్చేసి పావు కప్పు దాకానే పల్లీలు అయితే తీసుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న పల్లీలను అయితే ఒక ప్లేట్లో పోసుకొని అయితే ఇప్పుడు మనం వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మనమైతే వీటికున్న పొట్టునైతే తీసేసుకోవాలి. మీరు చేతితోనైనా తీసుకోవచ్చు, పప్పు గుత్తితో అయినా తీసేసుకోండి. చాలా ఈజీగా అయితే వీటికున్న పొట్టు అయితే మొత్తం క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ గిన్నెను అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలను అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో అయితే 2 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. ఇక్కడ కొలత అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 2 కప్పుల బియ్యం పిండికి వచ్చేసి పావు కప్పు దాకా అయితే మనం పల్లీలను అయితే తీసుకున్నామండి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత 2 కప్పుల బియ్యం పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్లుగా కారాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ కోసం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకొని అలాగే మీ దగ్గర వాము ఉన్నట్లయితే వాము వేసుకోండి. లేదు అన్నట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. వీటిలోకి కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే తీసి వేసుకోండి. చూడండి, నేనైతే కాస్తంత జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకున్నానండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని మొత్తాన్ని అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు మొత్తం 1 స్పూన్తో అయితే కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ అయితే ఉంది కదండి, ఇప్పుడు మనం ఆ పల్లీల పౌడర్ని అయితే మొత్తం అంతా వేసేసి ఒకసారి అంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా పల్లీల పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ అయితే తీసుకోవాలండి, కొద్దిగా వేసుకుంటూ అచ్చం మనం రోటి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీతో అయితే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా మన రోటి పిండిలాగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా కలిపి అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మురుకుల గుట్టం అయితే ఉంటుంది కదండి, దాంట్లోకి మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని అయితే పెట్టేసుకోవాలి. మురుకుల కోసం మీకు నచ్చిన షేప్లో అయితే మురుకులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకున్నానండి. చూడండి, మనము చుట్టల్లాగా కూడా వీటిని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక గెంటనైతే ఆయిల్లో అద్దేసుకొని ఇలా గెంట మీద వేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో చాలా ఈజీగా అయితే వదిలేయచ్చండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది.
ఇదే విధంగా అన్ని మురుకులను అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా బబుల్స్ అయితే వస్తున్నాయి కదండి. బబుల్స్ తగ్గిపోగానే ఇవైతే చక్కగా అయితే వేగిపోయాయని మనకు అర్థమవుతుంది. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.